వెంటన్న వాక్యము హృదయములో నిలబడటం లేదు ఎందుకు? దేవుని పిల్లరా, ఈరోజు ప్రపంచంలో చాలామంది బైబిల్ వింటున్నారు, బైబిల్ చదువుతున్నారు, వాక్యం నేర్చుకుంటున్నారు. కానీ పాటించవలసిన టైం వచ్చేసరికి పాటించటం లేదండి. ఆదివారం ప్రసంగం బాగా వింటారు, సోమవారం బైబిల్ తరగతికి వచ్చి ప్రసంగం వింటారు, ఇలాంటి సెమినార్లలో ప్రసంగం వింటారు, పబ్లిక్ మీటింగ్కి వెళ్ళి ప్రసంగం వింటారు. వాళ్ళు బైబిల్ చదువుకుంటున్నప్పుడు బైబిల్లో దేవుడు రాసిన మాటలు వింటారు, చదువుకుంటారు. కానీ మనిషి వాక్యాన్ని పాటించే సమయానికి వచ్చేసరికి పాటించట్లేదు. చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. కొన్ని బాధ పెడతాయి, కొన్నేమో నిజమే కదా అనిపిస్తాయి, కొన్నిసార్లు నిజమే నేను ఇక్కడ తప్పు చేశాను అని అనిపిస్తాయి. వాక్యం వింటున్నారండి. యేసు ప్రభు రామమయుడు అని తెలుసు, యేసు ప్రభు దయామయుడు అని తెలుసు, యేసు ప్రభు కరుణామయుడు అని తెలుసు, యేసు ప్రభు సాత్వికుడు అని తెలుసు. తెలుసు యేసు ప్రభు సాత్వికుడు తెలుసు. నువ్వు అలాగా ఉన్నావా అంటే తల ఇలాగా ఉండదు, ఇలాగ ఉండదు, ఇలా ఉండిపోద్దాను, నాకెందుకు ఈ గోల అంటే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అన్నీ మనకు తెలుసు, అసలు మనం ఎందుకు పాటించట్లేదు వాక్యాన్ని? హృదయంలో దేవుడు పెట్టిన వాక్యం ఎందుకు నిలబడటం లేదు? ఇది ఈరోజు మనం ఆలోచిద్దాం. దేవుడు చెప్తాడు, అన్నీ భలే చెప్తాడండి దేవుడు, బాగా చెప్తాడు దేవుడు. అందుకే మీరు బాగా బైబిల్ చదువుకోవాలి, బైబిల్ బాగా వినాలి. దేవుడు చాలా బాగా మాట్లాడతాడు. దేవుడు చెప్పని సంగతి ఉండదు. దేవుడు ఈ విషయం రాయించలేదండి అని మనం అనుకోవడానికి ఉండదు, అన్ని బైబిల్లో ఉంటాయి. అసలు నేనెందుకు వాక్యం పాటించలేకపోతున్నాను, నేనెందుకు దేవుడి ఇష్టాన్ని నెరవేర్చలేకపోతున్నాను, నా హృదయంలో దేవుడు వాక్యం ఎందుకు ఉండట్లేదు? చాలామంది ప్రసంగం బాగా వింటారు, కానీ పాటించే టైంకి వచ్చేసరికి పాటించరండి. మీకు మాట్లాడుతాను, అందరూ ఆన్సర్ చెప్పాలి. క్రైస్తవుడికి కులం ఉంటుందా? ఉంటుందా? ఉండదా? ఉండదా? పిల్లకి పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఏం అడుగుతారు సంబంధానికి? చెప్పండి, ఎందుకు అడుగుతున్నారు? క్రైస్తవుడికి కులం లేదని చర్చిలో వాక్యం విని అమ్మాయికి ఇంట్లో పెళ్లి సంబంధం చూసేటప్పుడు మాత్రం మా వాళ్ళని చూడండి, ఇదేటిది? ఏమో నేను ఇక్కడ ప్రశ్న అడుగుతానండి. మీ కులస్తులు మీ వాళ్ళు అయితే మీకు వాక్యం చెప్తున్న ఈయన మీ కులస్తుడు కాదు, ఈయన మీ ఓడు కాదా? బాగెట్టాను దెబ్బ. చెప్పండి, మీ సేవకుడు మీ ఓడు కదా? కాదా? కాదన్న వాళ్ళు ఇప్పుడు చేయొద్దండి. ఇక్కడ చేయొత్తాం, అక్కడ చేయొత్తాం, ఇది పరిస్థితి. ఇప్పుడు ఇతను మా ఓడు కాదంటే ఇక్కడ చేయొత్తాం, అక్కడ వాళ్ళు మా వాళ్ళు కదా అక్కడ చేయొత్తాం. ఇదేటండి ఇది? మీకు అర్థమైందని లేదా నేను చెప్పింది? ఇప్పుడు ఇతను మీ కులం కాదు, మా ఓడు కాదనండి అనరు. అయ్యో మా అన్నయ్య కదండి, మా సేవకుడు కదండి, మా పాస్టర్ గారు కదండి, ఇక్కడ కావాలి ఈయన, అక్కడ కులం కావాలి. ఇది మంచిది అంటారా? కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడితే బాధలు వచ్చేస్తాయండి మనకి, కానీ నిజం, మనం చేస్తున్న తప్పులు అవి. బైబిల్ ప్రకారం అండి, బైబిల్ని మీరు బాగా అర్థం చేసుకుంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళేనండి, మన వాళ్ళేనండి, అందరూ మన వాళ్ళేనండి. చర్చికి వచ్చిన వాళ్ళు మరింత మన వాళ్ళండి, ఆత్మీయులండి, ఆత్మబంధం అండి ఇది. కులబంధానికంటే, రక్తబంధానికంటే పెద్ద బంధం ఏదైనా ఉంది అంటే ఆత్మబంధం. సంఘంలో మీకు దేవుడిచ్చిన సేవకుడు, సంఘంలో మీకు ఇచ్చిన సహోదరులు చాలా గొప్పోళ్ళు, వీళ్ళు
చాలా మంచి బంధం ఇది దేవుని పిల్లరా. ఇప్పుడు ఇవన్నీ మనకి తెలియదా అంటే తెలుసు. మనం ఎందుకు ఇవన్నీ పాటించామంటే వింటున్న వాక్యం అండి అపవాది హృదయంలో ఉండనివ్వటం లేదు. ఓకేనా? విన్న వాక్యము, దేవుడి వాక్యము హృదయంలో ఉండనివ్వటం లేదు. ఇప్పుడు అపవాది ఎప్పుడు కూడా చాలా తెలివైంది. అది ఎంత తెలివైందంటే మనిషిని బాగు చేయడానికి దేవుడు పెట్టినవన్నీ కూడా పాడు చేస్తుంది అది. ఓకేనా? మళ్ళా చెప్తానని జాగ్రత్తగా వినాలి. మనిషిని బాగు చేసుకోవడానికి దేవుడు పెట్టిన ప్రతీది పాడు చేసేదే అపవాది. ఇప్పుడు ఈ మానవ దేహంలో దేవుడు ఒక అవయవాన్ని చేశాడు. ఏంటి అవయవం అంటే హృదయం. ఏంటది? హృదయం. హృదయం అనేది కంటికి కనబడదండి. కనబడుతుందా? చాలామందికి తెలియక హృదయం అనగానే ఇక్కడ చేయేస్తారు. అది హృదయం కాదు, అది గుండె. అర్థమైందా? అది గుండె. గుండె అనగానే మనకి రక్తాన్ని సరఫరా చేయటం మన బాడీ మొత్తానికి, తర్వాత మన శరీరంలో అవసరమైన కార్యక్రమాలు నిర్వర్తించడానికి దేవుడు పెట్టింది అది. అది గుండె, హృదయం కాదు. హృదయం అనేది శరీరంలో మానవ శరీరంలో మానవ కంటికి కనబడేది కాదు. హృదయం హృదయం అన్నా మనస్సు అన్నా ఒకటే. అది ఆత్మ సంబంధమైనది. అది ఉంటుంది, కానీ ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలీదు. ఇందుకు ఇప్పుడు మానవ కంటికి కనబడని ఈ హృదయం అనే అవయవాన్ని దేవుడు మన శరీరంలో ఎందుకు ఉంచాడు? గుండెకు ఒక పని ఉంది, రక్తం సరఫరా చేయాలి. కంటికి ఒక పని ఉంది, చూడాలి. నోటికి ఒక పని ఉంది, మాట్లాడాలి, ఆహారం తినాలి. చెవికి ఒక పని ఉంది, వినాలి. చేతికి ఒక పని ఉంది, కాళ్ళకు ఒక పని ఉంది. మరి మానవ దేహంలో దేవుడు పెట్టిన హృదయం పని ఏంటి? అసలు హృదయం అనే అవయవాన్ని దేవుడు మన దేహంలో ఎందుకు పెట్టాడు? ఎందుకు పెట్టాడు తెలుసా? బైబిల్లో దేవుడిని అడుగుదాం. దేవా, మాలో హృదయం ఉంది కదా, ఆ హృదయాన్ని ఎందుకు పెట్టారు అని అడిగితే దేవుడు ఏం చెప్పాడు తెలుసండి బైబిల్లో? ఒకసారి సామెతల గ్రంథం 19వ అధ్యాయం చూడండి. లేదంటే ముందు 6వ అధ్యాయం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూడండి. 6వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఏమండి? దేవుడు అంటున్నాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో. నేడు అనగానే ఈరోజు అనుకుందాం. ఈరోజు ఉదయం ప్రసంగం చెప్పాడా దేవుడు? చెప్పాడా? చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రసంగం ఎక్కడ పెట్టుకోవాలట? మనం ఎక్కడ పెట్టుకోవాలి? జాగ్రత్తగా వినాలి. ఇది చివర్లో అడుగుతాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇదే దేవుడు నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నువ్వు ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో పెట్టుకోవాలి. నాకు తెలిసి తల్లిగారు మంచి సాక్ష్యం ఇచ్చారు. ఉదయం మాటలు నాకు బాగా అర్థమైపోయినాయి బాబు అంటే హృదయంలో ఉన్నాయి, బాగుంది. ఇప్పుడు నేను ఇంకో ప్రసంగం చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇది నెమ్మదిగా ఇప్పుడు మీ హృదయంలోకి వెళ్తుందా? ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రసంగం అయిపోయిన వెంటనే ఇది కూడా మీ హృదయంలోకి వెళుతుంది. అంటే దేవుడి మాటలు పెట్టుకోవడానికి మన శరీరంలో మనకు తెలియకుండా ఒక అవయవం ఉంది. ఏంటది? హృదయం. ఇప్పుడు ఉదయం చెప్పిన ప్రసంగం మిమ్మల్ని నించోబెట్టి చెప్పమంటే మీరు చెప్తారా? చెప్పరా? చెప్తారు. పోనీ అంతా చెప్పకపోతే కొన్ని మాటలనే చెప్తారా? చెప్తారు. చెప్తున్నారంటే అది లోపల ఉందా? ఉంది. ఎక్కడుంది చెప్పండి. మీకు తెలియదు అది ఇంతకాలం. ఎక్కడుంది? హృదయంలో ఉంది. బాగా వినాలే. ఇంట్లో రాత్రి మిగిలిపోయిన కూర ఉందా? ఎక్కడుంది?
ఎక్కడుంది? ఫ్రిడ్జ్లో ఉంది. అంటే మిగిలిపోయిన కూర పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంది. ఏంటది? ఫ్రిడ్జ్. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఊరి నుంచి తెచ్చుకున్న బియ్యం కట్ట ఇంట్లో ఉందా? ఉంది. ఎక్కడుంది? బియ్యం పెట్టిలో ఉంది. ఉందా? శనివారం రోజు మేస్త్రి గారు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? బీరువాలో ఉన్నాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళాల్సిన వస్తువు అక్కడికి వెళ్ళిపోతుందా? బియ్యమేమో బియ్యం పెట్టిలోకి వెళ్ళిపోతాయి, డబ్బులేమో బీరువాలోకి వెళ్ళిపోతాయి, మిగిలిన కూర ఏమో ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోద్ది. వాక్యం ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇది గుర్తెట్టుకోండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. ఉంటున్నాయి. అంటే దేవుడు ఎంత మంచుడంటే, బాబు నేను నీకు మాటలు చెప్తాను, ఆ మాటలు నీకు గుర్తుండాలి కదా. మరి ఎక్కడ పెట్టుకుంటావు? నేనే నీకు ఒకటి కడతానులే లోపలన్నీ ఒకటి కట్టాడు. ఏం కట్టాడు? హృదయం కట్టాడు. జాగ్రత్తగా వినాలి ఇది. ఇంతకాలం మీరు మాయ అయిపోయి మోసపోయిన సంగతోటి బయటకు వస్తుంది. దేవుడి వాక్యము ఉండడానికి, నిలవ చేసుకోవడానికి దేవుడు హృదయాన్ని కట్టాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను అన్నాడు. ఏమండి? తర్వాత 4వ అధ్యాయం చూడండి. ఇదే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇక్కడే ఇదే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. అక్కడ ఆగాలండి. ఇక్కడ ఉందండి విషయం. ఇక్కడే ఉంది అసలు విషయం. మరలా చదువుతాను. ఇది మీకు అర్థం కావాలి. ఏమర్థం కావాలి అంటే, ఇందా చదువుకున్న మాటలో దేవుడు ఏమన్నాడు అంటే, నాయన నేను నీకు చెప్పే మాటలు నీ హృదయంలో దాచుకో అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకో ఎక్స్ట్రాగా ఇంకో జాగ్రత్త చెప్పాడు ఇక్కడ దేవుడు. ఏం చెప్పాడంటే 9వ వచనం వల్ల చదువుతాను. అయితే నీవు కన్నులారా చూచిన వాటిని మరవకయుండునట్లు అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా, అంటే ముందేమో హృదయం అన్నాడు, తర్వాత ఏమన్నాడు? మనస్సు అన్నాడు. ఇప్పుడు ఈ హృదయములోనికి వెళతన్న వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. హృదయములోనికి వెళతన్న వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకొనుము అన్నాడు. అన్నడా అంటే దేవుడు ఏదో చెప్తున్నాడండి ఇక్కడ. దేవుడు ఇక్కడ ఏదో చెప్తున్నాడు. దేవుడు అండి, మీరు బైబిల్ ఎలా చదువుకుంటారో, చిన్న మాట దేవుడు బైబిల్లో రాయించిన అక్కడ ఆగిపోయి ఆలోచించాలి. ఏదో చాలా పెద్ద విషయం ఉంటుంది అక్కడ. పెద్ద వాళ్ళు మాట్లాడారంటేనండి, వాళ్ళు మాట్లాడిని 2 మాటలే, కానీ ఆ మాటల వెనకాల అర్థాలు చాలా ఉంటాయి. అలాగే దేవుడు ఒక మాట చెప్పాడు అంటేనండి, ఆ మాట వెనకాల ఏదో ఉంటుందండి. ఇలా బైబిల్ను పరిశోధించాలి, ఇలా బైబిల్ను పరిశీలించాలి. అప్పుడు మాట వెనక ఉన్న దేవుడు చెప్పిన భావము, సారము గనక మనకు అర్థమైతే మనం అలర్ట్ అయిపోతాం, అంతే, జాగ్రత్త పడిపోతాం. ఇప్పుడు నేను నీకు చెబుతున్న వాక్యము నీ హృదయంలోకి వెళుతుంది నాన్న, నీ మనసులోకి వెళుతుంది నాన్న. వెళ్ళిన ఆ మనస్సునట జాగ్రత్తగా కాపాడుకో అన్నాడు. మనస్సుకు జాగ్రత్త అన్నాడు దేవుడు. దేనికి జాగ్రత్త? మనస్సుకు జాగ్రత్త. మనస్సు జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నానే, ఏది జాగ్రత్త? మనస్సు జాగ్రత్త. అసలు ప్రపంచంలో ఎవడైనా నీ మనస్సు జాగ్రత్త అని చెప్పాడండి మనకి? ఏది జాగ్రత్త అని చెప్పాడు మనకి? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో బాబు చెప్పారు. ఇంటికి ఇల్లు వదిలేసి ఎక్కడికైనా ఊరికి వెళ్ళిపోతున్నావా? ఇల్లు జాగ్రత్త బాబు. మొక్కలు వేసాను, మొక్కలు జాగ్రత్త బాబు చెప్పారా? ఇంట్లో బంగారం నగలెట్టాను బాబు, బీరువా తాళం జాగ్రత్త బాబు చెప్పారా?
ఏమంటే ప్రపంచంలో ఎవడైనా మనస్సు జాగ్రత్త అన్నడా? దేవుడు అన్నాడండి. దేవుడు అన్నాడండి. ఏమండి నిజంగా ఆ మాట చిన్నది కానండి, అమ్మ బాబోయ్ ఆ మాట అర్థమైతే మీకు వస్తుందండి సంతోషం. మనస్సు జాగ్రత్త. మనస్సు జాగ్రత్త చేసుకోకపోతే ఏం జరుగుతుంది? మనస్సు అన్నా హృదయం అన్నా ఒకటే. జాగ్రత్త చేసుకుంటే అర్థం ఏంటి చెప్పండి? పోనీ జాగ్రత్త చేసుకోవడం అంటే అర్థం ఏంటి? బాబు నీకు 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చాను, కొంచెం జాగ్రత్త పెట్టుకో అన్నాడంటే అర్థం ఏంటి చెప్పాలి నాకు? దాన్ని ఎవడు దొంగిలించకుండా, అంతేనా? అంతేనా కాదా? చిన్నపిల్లలకి పెద్ద డబ్బులు ఇచ్చారనుకోండి, ఏం చెప్తారు డబ్బులు ఇచ్చేటప్పుడు? రోజు ఆడికి 2 రూపాయలు ఇస్తే చాలు స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఓ రోజు ప్రేమ ఎక్కువైపోయి 100 రూపాయలు ఇచ్చారు ఆడికి, ఏం చెప్తారు అప్పుడు? ఒరే ఏ జేబులో పెడుతున్నావు, జాగ్రత్త, ఆ జేబు అంతమానం చెయ్యేసి చూసుకుంటూ ఉండు, ఉందా పడిపోయిందో చెప్తారు చెప్పరు చెప్పండి? అప్పుడప్పుడు చిన్నపిల్లలకంటే అదే ఫస్ట్ టైం బంగారం చెవులు ఎడతారు ఇక్కడ. ఆ పిల్లల్ని బతకనివ్వరండి ఆ తీసే వరకు. అంతమానం చెయ్యలాగనుకో అంటారు వాళ్ళు. అంటే ఉన్నాయా? చూసావా, చిన్న బంగారం ఇక్కడ పెడితే ఏం చెప్పారు? జాగ్రత్త. జోబులో 100 రూపాయలు పెడితే ఏం చెప్పారు? జాగ్రత్త. ఇప్పుడు దేవుడు మనసులో ఏం పెట్టి జాగ్రత్త చెప్పాడు? మీరు ఇప్పుడు అర్థమవుతుంది నెమ్మదిగా. ఆ లోపల వాక్యం పెట్టుకున్న తర్వాత మనసును ఏం చేసుకోవాలి? జాగ్రత్త. అంటే అర్థం ఏమైందంటే, బాబు నువ్వు అర్జెంటుగా దానికి తాళం వేసేరా అన్నాడు. దేనికి తాళం వేయాలి? ఏమేయాలి? మనసుకి ఏమేయాలి? తాళం. తాళం వేయకపోతే, బీరువాకి తాళం వేయకపోతే, ఇంటికి తాళం వేయకపోతే దొంగలు పడతారు. మనసుకు తాళం అయిపోతే ఓ దొంగడు పడతాడు. ఎవరు చెప్పండి? బలి తెలుసు అయితే మీకు. విషయం ఏంటంటే ఆడు పడతాడని తెలుసు కానీ జాగ్రత్త చేసుకోవటమే తాళాలు తెలియదు మీకు. ఇది కదా. ఎందుకు నిలబట్టలేదు ప్రసంగాలన్నీ అంటే తాళం వేసుకోవడం తెలియలేదు ఇంతకాలం. మీకు ఎవడో తాళం కప్ప చెప్పలేదు, అంతేనా? ఇప్పుడు మనం ఎన్ని డబ్బులు సంపాదిస్తే ఏంటంటే డబ్బులు దాచుకోవడానికి బీరువా ఉండాలి కదా, బీరువాకు తాళం ఉండాలి కదా, ఆ తాళం మళ్ళీ కట్టుకుని తిరగాలి కదా. ఏమంటే బీరువా తాళం ఎక్కడ పడితే అక్కడ పడేస్తానన్న వాళ్ళు చేయొద్దండి. అమ్మ బాబోయ్, బీరువాకండి జాగ్రత్తలు పెట్టుకుంటారండి. బీరువా తాళానికి నేను కొంతమందిని చూశానండి, పిల్లలకు కూడా ఎవరండి బీరువా తాళం ఇతరా. పొరపాటున పిల్లలు కనుక బీరువా తాళం పట్టుకున్నారండి, ఏం పనిరా నీకు అది, బెదిరించిన వాళ్ళు లేరండి. ఎందుకంటే బీరువా తాళం అనగానే అమ్మో చాలా విలువైనవి ఉంటాయి కనుక పిల్లల చేతికి బీరువా తాళాలు ఇవ్వం. ఇంకోటి అడుగుతాను, ఇంటి పక్కలోకి బీరువా తాళాలు ఇస్తానని వాళ్ళు చేయొద్దండి, ఇతరా? అస్సలు ఎవరండి, అసలు ఎవరండి? ఇంటి తాళం ఎవరు, బీరువా తాళం ఎవరు, ఇతరా? ఎవరు? నాకు డౌట్ ఏంటంటే ఇంటిని బీరువాని అంత భద్రంగా ఎందుకు కాపాడుతున్నారు చెప్పండి? పోనీ ఇంకోటి అడుగుతాను, బాగా ఆలోచించుకోవాలి మీరు. బీరువా తాళం ఎందుకేమంటే బీరువాలో బంగారం ఉంది కనుక. అప్పుడప్పుడు ఇంటి పక్క వాళ్ళ మీద కాస్త నమ్మకం ఏర్పడితే ఇంటి తాళం ఇస్తారండి. ఇస్తారా ఇవ్వరా? ఇస్తారు. ఇంటి తాళం ఇచ్చినా ఒక ధైర్యంతో ఇస్తారు ఇల్లు. ఏ ధైర్యం? బీరువా తాళం నా దగ్గర ఉంది కదా, ఒకవేళ ఆడు ఇల్లు ఓపెన్ చేసుకున్న చీపురు కట్ట శాటే, ఎంతకు మించి పట్టుకెళ్ళి ఏముంటాయి అక్కడ? ఆ ధైర్యంతో ఇచ్చారు, అంతేనా? చీపురు కట్ట చాట వేసేసినా పర్వాలేదు, బీరువాలో ఉన్న నెక్లెస్ చెవులీలు మాత్రం పోకూడదు. నిజాల కాదు నేను చెప్తున్నవి. అంటే విలువైన వాటిని దాచుకోవాలని మీకు తెలుసు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, నేను మాట్లాడుతాను, బంగారం విలువైందా, వాక్యం విలువైందా? దేవుడు ఎంత సూపర్గా ఆలోచించాడంటే వీడికి ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు కనుక నేనే శరీరంలో ఒక అవయవం కడతాను, అవయవం హృదయం. నాన్న కట్టడం అయితే నేను కట్టాను, తాళాలు మాత్రం నీకే ఇచ్చాను, నువ్వు దానికి ఏం వేసుకోమన్నాడు? దేవుడండి బాబు, దేవుడండి. నీ మనస్సును జాగ్రత్తగా
కాపాడుకో. కారణం ఏంటంటే హృదయం అనే విలువైన ఆ బీరువలో నా వాక్యాన్ని పెడుతున్నాను. రైట్? ఇప్పుడు చెప్తాను. సైతాన్ వచ్చి ఎత్తుకుపోతాడని మీకు తెలుసు. ఏం ఎత్తుకుపోతాడు చెప్పండి? మత్తయి సువార్త తీయండి. ఏం ఎత్తుకుపోతాడు, ఏం దొంగతనం చేస్తాడు వాడని దేవుడు చెప్పాడు బైబిల్లో. 13వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. చెవి గలవాడు వినుగాక. ఇది అందరూ వినలేరట. దేవుడు చూడండి ఎంత బాగా మాట్లాడాడో. ఎవరింటారట? చెవులు గలవాడు. ఇప్పుడు ఒకసారి ఇలాగ అనుకోండి, మీకు చెవి ఉందో లేదో? చెవి ఉందా? అందరికీ చెవి ఉంటుందా? ఉంటుంది. మళ్ళీ దేవుడు చెవి గలవాడు వినుగాక అన్నాడేటి? చెవి ఉన్నా చెవిని భద్రం చేసుకునేవాడు లేడు. చెవి గలవాడు వినుగాక. ఏమంటే ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడట? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది. జాగ్రత్త వినాలి. అంటే దేవుడు ఆ రోజు శిష్యులకి ఏమిచ్చాడు అంటే పరలోక రాజ్యానికి సంబంధించిన మర్మాలన్నీ చెప్పాడు. పరలోక రాజ్యానికి ఎలా చేరుకోవాలో చెప్పాడు. పరలోక రాజ్యం ఎలా సంపాదించుకోవాలో చెప్పాడు. ఉదయం ఏం చెప్పాను నేను మీకు? ఏం చేస్తే పాతాళానికి వెళ్ళిపోతానో చెప్పాను, ఏం చేస్తే పరలోకం వెళ్తామో చెప్పాను. అంటే ఉదయం మీరు విన్న పాఠం కూడా ఏ పాఠం చెప్పండి? అది పరలోక రాజ్యం మర్మమేనా? అంతే కదండి. ఇప్పుడు ఆ రాజ్యానికి మనం ఎలా బ్రతికితే వెళతామో తెలిసిపోయింది అంటే అది పరలోక రాజ్యం మర్మమేనా? రైట్. ఇప్పుడు ఈ చెప్పబడిన తర్వాత జాగ్రత్తగా వినండి. దేవుడికి సంబంధించిన రహస్యాలన్నీ దైవజనులతో ఆ రోజు యేసుక్రీస్తుల వారితో ప్రజలకి చెబుతున్నాడు. అంటే దేవునికి సంబంధించిన రహస్యాలు ప్రజల మధ్యలోనికి వాక్యం రూపంలో వెళుతున్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఆ వాక్యం వెళ్ళి ఎక్కడ ఉంటుంది? మనుషుల్లో హృదయములో ఉంటుంది. ఇప్పుడు 19వ వచనానికి రండి. 19వ వచనానికి కింద 19. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి, ఇది అండర్లైన్ చేసుకోండి, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోయాడట. అపవాదిగా డైరెక్ట్గా ఎక్కడికి వచ్చాడట? హృదయములోనికి వచ్చి పొద్దున చెప్పిన మరణం అనే ప్రసంగాన్ని ఎత్తుకుపోయాడట. మీకు అర్థమవడానికి చెప్తున్నాను అంతే. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు లోపలికి వచ్చి ఎత్తుకుపోయాడు అంటే వీళ్ళు ఇంటికి ఏమేయలేదు, హృదయం అనే ఇంటికి ఏమేయలేదు. అదండి మీకు ఎంతకాలం మోసం ఎక్కడ జరిగింది తెలుస్తుందా? ప్రసంగాలు వింటున్నావు, ఎందుకన్నా ఉండలేదంటే నువ్వు డోర్లు ఓపెన్ చేసి పెట్టావు. విన్న ప్రతి ప్రసంగాన్ని అపవాదిగాడు వచ్చి ఏం చేస్తున్నాడు? జంపు. మొన్న ఆదివారం ఏం ప్రసంగం విన్నారు చెప్పండి మీరు? మీ పాస్టర్ గారు ఏం చెప్పారు? మొన్న ఆదివారం ఆరాధనలో పాస్టర్ గారు చెప్పిన ప్రసంగం చెప్పండి. కుటుంబ ఫస్ట్ రెఫరెన్స్ చెప్పండి. అందులో మొదట ఏ రెఫరెన్స్తో ఆయన పాఠం ప్రారంభించాడు? పోనీ అది ఎందుకు గుర్తులేదు మీకు చెప్పండి? ఎందుకు గుర్తులేదు తెలుసా? ఆదివారం ఆ ప్రసంగం విన్న తర్వాత సోమవారం నాకు తెలిసి మీరు అందరూ టీవీ చూశారు, లేదా సెల్ ఫోన్లో వీడియోలు చూశారు, లేదా మనుషులందరితోనూ మాట్లాడారు. తర్వాత ఆ ప్రసంగం విన్న తర్వాత ఒక్కరోజు కూడా ఇంటికి వెళ్ళి ఈ వారం ఏం ప్రసంగం చెప్పారని పుస్తకంలో నోట్స్లో మీరు చూడలేదు. చూసాను అన్నవాళ్ళు చేయొద్దండి. కనుక ఆదివారం విత్తబడిన వాక్యాన్ని ఈరోజు ఏం వారం? ఒక్క రోజులో లేపేశారంటే ఎంత మాస్టర్ దొంగండాడు. ఎవరు? మీకు అర్థమైందా?
మీ ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న బంగారం దొంగోడు దొంగతనం చేయాలంటే మీ ఇంటి చుట్టాడు 10 రోజులు తిరుగుతాడు తెలుసా. మీరు ఏ టైంలో లేస్తున్నారు, ఏ టైంలో బయటికి వెళ్తున్నారు, ఏ టైం ఇల్లు ఖాళీగా ఉంటుంది, ఏ టైంలో తాళం కప్ప కొట్టేయాలని 10 రోజులు స్కెచ్ చేసి మక్కి వేసి తిరుగుతాడు. అసలు వీడండి ఒక్క రోజులో ఎత్తిపోతాడు. ఎవడు మాస్టర్ దొంగ చెప్పండి ప్రపంచంలో? సైతాన్. వీడికి ఇంతకీ వీడు అవలేలగా వచ్చి వాక్యం ఎత్తిపోతున్నాడు అంటే ప్రజలు చేసిన తప్పేంటి? ఇప్పుడు బైబిల్లో దేవుడు హృదయంలో విత్తబడిన దాన్ని వాడు వచ్చి ఎత్తుకుని పోతాడంటే ఏమంటే దొంగోడు ఎందుకు ఎత్తిపోతాడండి? జాగ్రత్త చేసుకోలేదు, భద్రం చేసుకోలేదు. ఇందా మీరు చెప్పిన మాట, నేను చదివిన మాట అదే మనసులో పెట్టుకోండి. మీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకొనుము. విన్న వాక్యాన్ని ధ్యానిస్తూ 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 ఉంటే ఆడక్కడొచ్చండి ఎత్తిపోతాడు, ఎత్తిపోడు. ఏమంటే మీకు మాట అడిగినా అపవాదిగాడు వచ్చి ఎత్తిపోతాడంటే దొంగడు వచ్చినట్టుగా ఇంట్లోకి వచ్చి తాళాడు బెదర కొడుకుని ఎత్తిపోతాడా? నో, దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఆడు మీ హృదయంలో విత్తబడిన వాక్యాన్ని తీసేయడానికి ఆడికి ఒక పద్ధతి ఉంది, మెథడ్ ఉంది. ఆ పద్ధతి ద్వారా దొంగతనం చేస్తాడు. ఎవడు దొంగలు అందరూ ఒకేలా దొంగతనం చేస్తారా? మీకు తెలియదు కాదు కదా. ఒక్కో దొంగోడు ఒక బ్యాంకును కొట్టేయాలనుకోండి. మొన్న మధ్యకాలంలో ఆశ్చర్యం ఏంటంటే ఒకడు బ్యాంకు దొంగతనం చేయడానికండి బ్యాంకుకి 2 ఇల్లు అవతల ఒక ఇల్లు రెంటకి తీసుకున్నాడండి. రెంటకి తీసుకుని ఆడు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది కదా, బెడ్రూమ్లో గొయ్యి తవ్వాడు. బెడ్రూమ్లో గొయ్యి తవ్వి ఆ గొయ్యి తవ్వుకునండి ఇలాగా నెమ్మదిగా భూమి లోపల సొరంగం చేసుకుని బ్యాంకులోకి ఎట్టాడు. అది మన ఆయన అలాంటి దొంగని చూసారా మీరు? వీళ్ళు ఇలా డబ్బులు వేస్తున్నారు, అలా మాయమైపోతున్నాయి, ఎక్కడి నుంచి పోతున్నాయో తెలియదు. ఆడు కింద నుంచి వచ్చి ఎత్తిపోతున్నాడు. అసలు ఆశ్చర్యపోయిన దొంగతనానికి సినిమాల్లో చేసే రేంజ్లో దొంగతనం చేసేటాడు. ఇంకా ఆశ్చర్యం అండి, మధ్యకాలంలో మొన్న నేను నవ్వుకున్నాను దొంగతనం చూసి. ఇంకొకడు మహా తెలివైనడు అండి దొంగ. ఈడు ఎలాంటి దొంగ అంటే ఈడు బ్యాంకులకి మనుషుల ఇంట్లకి కాదు వేస్తా దొంగతనం, పెట్రోల్ బంకుకి వేసాడు. మీరు చూసుంటారు న్యూస్లో. పెట్రోల్ బంకుకి ఎలా దొంగతనం చేశాడంటే ఆ పెట్రోల్ బంక్ వెనకాల ఇల్లు తీసుకున్నాడండి రెంటకే. ఆడు సేమ్ ఇంట్లోపల గొయ్యెట్టాడు. ఇంట్లోపల గొయ్యెట్టండి, గొయ్యి తీసుకుంటూ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చాడు. పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ బంక్ వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద లారీలతోనంటే పెట్రోల్ ఒకేసారి అందులో వేసి నిల్వ చేసుకుంటారు. ట్యాంకర్లతో పెట్రోల్ వేస్తుంటే వాడు ఆ కింద ఉన్న సొరంగంలో ఉన్న పెట్రోల్ నిల్వ చేసేదానికి పై పెట్టాడు. పై పట్టుకెళ్ళి ఆడు ఇంట్లో పెట్టుకున్నాడు. అక్కడ వాల్ ఓపెన్ చేసండి, ఇక్కడ పెట్రోల్ అంతా దొంగతనం చేసేస్తున్నాడు. వానర్ ఏమో ఇలా ఎత్తన్నాడు, పైనుంచి పెట్రోల్ కొడుతున్నారు, డబ్బులు రావట్లేదు, నష్టం వచ్చేస్తుంది. పెట్రోల్ కొట్టే వాళ్ళ మీద అరుస్తున్నాడు, ఒరేయ్ మీరు దొంగతనం చేస్తున్నారు కదండి. అయ్యో బాబు మీరు సీసీ కెమెరా ఉంది కదండి, మేమెక్కడ దొంగతనం చేస్తున్నాం, మీ కళ్ళ ముందే కదా పెట్రోల్ కొడుతున్నాం, అన్ని బిల్లులు కదా, మేమెక్కడ దొంగతనం చేస్తున్నామంటే ఆడు 100 లీటర్లు వేసాడు అనుకోండి, 50 లీటర్లే వస్తుంది పైకి, ఇంకో 50 లీటర్లు ఆడు అక్కడ దొంగతనం చేస్తున్నాడు. ఏం అర్థం కాలేదండి ప్రజలకు, అసలు ఏం అర్థం కాక పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు చుట్టుపక్కల ఏం జరుగుతుందని మొత్తం సీసీ కెమెరాలు తీసి పరిశీలిస్తే పెట్రోల్ బంక్ వెనకాల ఉన్న ఇంట్లోకి అప్పుడప్పుడు చిన్న చిన్న లారీల మీద చిన్న చిన్న ట్యాంకర్ల మీద వచ్చి పెట్రోల్ వేసిపోతున్నారు ఎవరో. వాళ్ళకు డౌట్ వచ్చింది, ఇంట్లోంచి పెట్రోల్ ఎలాగొస్తే ట్యాంకర్లు వేసుకెళ్ళడానికి ఎందుకైనా మంచిదని ఆడు ఇంట్లోకి వెళ్ళారు. అక్కడ ఉంది అసలు వాళ్ళు. ఎక్కడ వాళ్ళు? ఇది పెట్రోల్ బంక్ వాళ్ళు ఇది ఇంట్లో ఉంది. అప్పుడు కొట్టి అడిగితే అప్పుడు చెప్పాడు కిందనే స్వరంగం వేసానని. అసలు ఎవడైనా ఊహిస్తారండి ఇలా దొంగతనం చేస్తారని? తెలీదు. ఇది మీకు ఎందుకు చెప్పానంటే సైతానుగాడు హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎలాగండి ఎలాగెత్తిపోతాడు? అసలు ఆడు దొంగతనం తీరి ఏంటి? బాబు బుర్ర వేడికి నాకే దొరికాడు, నాకు దొరికాడండి. ఈడు ఎలాగండి? ఇప్పుడు నేను నిన్న ప్రసంగం విన్నానండి, నా దగ్గర అలాగే ఎత్తిపోతాడు, నా చుట్టూ తిరుగుతాడా? తిరగడండి. ఆడికి నువ్వు ఒక్కడమైనటువంటి ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని కవర్ చేసే మాయగాడాడు. నీవు ఒక్కడి చుట్టూ ఎలా తిరుగుతాడు? వాడు వేసిన పెద్ద మాస్టర్ ప్లాన్ అండి. హృదయములో విత్తబడిన వాక్యాన్ని నేనేం చేయాలి? ఇప్పుడు ఎత్తుకుపోవాలి. ఎలా ఎత్తుకుపోవాలి? అసలు మన వాక్యాన్ని ఎలా ఎత్తిపోతాడు? మన హృదయంలో ఉన్నదాన్ని ఎలా ఎత్తిపోతాడంటే మీకు థీరీ చెప్తాను. ఇది కరెక్టో కాదో మీరు చెప్పండి, అప్పుడు ఆడు ఎలా ఎత్తిపోతాడో చెప్తాను. ముందు ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు మనం అన్నం తిన్నామండి. అందరూ అన్నం తిన్నారా? తిన్నారు.
ఇప్పుడు అన్నం పొట్టలో ఉందా? ఉందా లేదా? పొట్టలో అన్నం ఉంది ఇప్పుడు. వెరీ గుడ్. పొట్టలో అన్నం ఉండగా నేను మరలా బాగా కుళ్ళిపోయిందో, జాగ్రత్తగా ఉండండి, కుళ్ళిపోయింది లేదా వాసన వస్తున్నది ఏదైనా ఆహారం పట్టుకొచ్చి మీ పొట్టలోకి బలవంతంగా వేసేసాను నేను. అప్పుడు మీరు తిన్న ఆహారం పొట్టలో ఉంటుందా, బయటకు వచ్చేద్దా? ఎందుకు వచ్చింది చెప్పాలి. ఇది వెళ్ళి దాన్ని పాడు చేసి దాన్ని ఏం చేసింది, బయటికి నెట్టేసింది. కుక్కలు వాంతి చేసుకుంటా తెలుసు అప్పుడప్పుడు. ఎందుకు తీసుకుంటా చెప్పండి ఎవరైనా? కుక్క వాంతి ఎందుకు చేసుకుంటుంది? మనకిలాగా రోజు 3 పూటల అన్నం పెట్టే వాళ్ళు ఉండరు కదా దానికి. అది దొరికినప్పుడు ఒకేసారి తినేస్తుంది. 5 కేజీలు 6 కేజీలు అన్నం తినేసింది అనుకోండి ఒకేసారి, పొట్టలో ఉంటుందా? ఉండగా కక్కేస్తుంది, బయటకు వచ్చింది. ఇప్పుడు విత్తబడిన వాక్యాన్ని దెయ్యంగడు ఎలా ఎత్తుకుపోతాడంటే జాగ్రత్తగా వినాలి. హృదయంలోనేమో మనం వాక్యం ఇస్తాం, వాక్యం పెట్టుకున్నాం, వాక్యం విలువైంది, పవిత్రమైంది, పరిశుద్ధమైంది. ఇది ఆదివారం మన హృదయంలో పెట్టుకుని సోమవారం బయటికి వెళ్ళావు. జాగ్రత్తగా వినండి. సోమవారం బయటికి వెళ్ళిన తర్వాత ఇంటి పక్కన ఉన్న ఆవిడ వచ్చింది. ఇంటి పక్కన ఉన్న ఆవిడ వచ్చి నీతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఏం మాట్లాడడం స్టార్ట్ చేసిందంటే, నువ్వేమో గుళ్ళో ఏ వాక్యం విన్నావు అంటే, దేవుడి కోసం మనం బ్రతకాలట, దేవుడికి మన సహాయం ఇవ్వాలి అట, మనం ఈ సహాయం ఇచ్చి పరలోకం వెళ్ళాలట. మార్నింగ్ చెప్పిన ప్రసంగమే అనుకోండి. ఇప్పుడు రేపు మీరు ఇంటికి వెళ్ళిపోగానే మా పక్కింటి ఆవిడ వచ్చి ఆవిడ ఏమంటుందంటే, అక్క ఈ మధ్యకాలంలోనే నేను మా ఆయన ఒక మంచి ఫ్లాట్ కొన్నాడు. అవునాక? ఎంత కొన్నాడు నీకు తెలీదా? ఈఎంఐలో ఇస్తున్నారట, 1,00,000 రూపాయలు కడితే ఇళ్ళ స్థలం ఇచ్చేస్తారట, 1,00,000 రూపాయలు కడితే ఇల్లు ఇచ్చేస్తారట. అనగానే నిన్నేమో దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం చెయ్యాలి అని ఈ వాక్యం విని బయటికి వెళ్ళి నువ్వు ఆ మాటలు వినగానే నీ మనసు ఎట్టిపోద్ది చెప్పండి. ఇప్పుడు అపవాదికి నీ లోపల విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోవడం పెద్ద కష్టమా? చిన్న అక్కసాలు ఇంటి పక్క అక్క దెబ్బకి ప్రసంగం అవుట్. సాయంత్రం ఏమండి భర్త రాగానే, ఏమండి మీరేం చేస్తారో తెలియదు, ఈ సంవత్సరం అంతా చీటీ కట్టండి, 1,00,000 రూపాయలు సంపాదించండి, అక్కడ మనం కట్టేయాలా, ఆ 20 లక్షల ఫ్లాట్ కొనేయాలా, జీవితకాలం బ్యాంకు చుట్టూ అప్పులు కట్టుకుంటూ బతకాలి మనం. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇప్పుడు దేవుడి కోసం బ్రతకాలని భర్తను ప్రోత్సహించవలసిన స్త్రీ పక్కావిడ మాటలు విని ఎట్లాగింది. భూములు కొందామండి, ఇల్లులు కొందామండి, అప్పులు పాలైపోదామండి, అందరితోనూ ఫోన్లో తిట్టించుకుందామండి. ఇప్పుడు చెప్పండి, అపవాదిగాడు వాక్యాన్ని ఎత్తుకుపోవడానికి ఏ రూపంలో వస్తాడు? నీ పక్కన నువ్వు బాగా ఎవరినైతే ఇష్టపడతావో వాళ్ళ రూపంలో వస్తాడు. బాగా చెప్పనా? బైబిల్ చెప్పనా? బైబిల్లో ఆహాబు అని ఒక రాజు ఉంటాడు. ఎవరి వల్ల నాశనం అయిపోయాడు చెప్పండి? యెజబేలు. ఎవరావిడ? భార్య మాటలు విని ఆహాబు పాడైపోయాడు, భార్య మాటలు విని ఆదాం పాడైపోయాడు, భార్య మాటలు విని ఇప్పుడు ఉన్న వాళ్ళు పాడైపోరా? ఏమండి యోబు గారిని పాడు చేయడానికి ఎవరి రూపంలో వచ్చింది చెప్పండి? దెయ్యం. ఒక్కసారి నువ్వు దేవుణ్ణి తిట్టి దూషించి చచ్చిపో అంటే ఏంటి? భార్య ఎవరిని తిట్టమంటుంది? ఇప్పుడు చెప్పండి, హృదయములో విత్తబడిన వాక్యాన్ని, లోక సంబంధమైన ఆశలను నీ హృదయములోనికి పంపి ఆ వాక్యము నీ హృదయంలో లేకుండా చేస్తుంది. గుళ్ళో మీరు నిజంగా చెప్పండి, మీరు ఏం ఫీల్ అవుతారో? గుళ్ళో ఉన్నంతసేపు ఏమో పరలోకం వెళ్ళిపోదామని ఉంటుందండి. ఉండదా మీకు? పొద్దున్న ప్రసంగం అయిన తర్వాత అందరికి ఏమనిపించింది? అమ్మ బాబోయ్ ఆ నరకం వద్దండి, నేను పరలోకం వెళ్ళిపోవాలని అనిపించింది. రేపు బయటికి వెళ్ళగానే ఏదో ఒక మంచి అపార్ట్మెంట్ కట్టిస్తే బాగుంది అనిపిస్తుంది. ఇలాగ ఎందుకు అనిపిస్తుంది తెలుసా? తేడా మీకు తెలియదు తెలుసా? ఇంతకాలం మీ హృదయములో విత్తబడిన వాక్యాన్ని లోక ఆశలు అనే ఆహారాన్ని, కలుషితమైన ఆహారాన్ని నీ హృదయంలోనికి పంపి అక్కడ విత్తబడిన వాక్యాన్ని సైతాన్ని బయటికి లాగేస్తుంది. బిబ్లికల్ ఎగ్జాంపుల్ చెప్పనా? బైబిల్లో అననీయ సప్ఫిరాలని 2 ఉంటారు. ఉన్నారా?
ఉన్నారు. దేవుడికి ఇద్దామని ఇద్దరు కలిపి వాగ్దానం చేశారా? చేశారు. జాగ్రత్తగా వినండి. పొలం అమ్మేస్తామండి, మీకు ఇచ్చేస్తాం అన్నారు. అప్పటి వరకు సైతానాలు ముట్టుకోలేదు, ఇచ్చేస్తామనే వరకు ముట్టుకోలేదు. వాళ్ళు పొలం అమ్మిన తర్వాత, డబ్బు చేతిలోకి వచ్చిన తర్వాత అపవాదం వచ్చి ఏమంటుందంటే, ఏంటి ఇంత డబ్బు మీరు దేవుడికి ఇచ్చేస్తారా అన్నదంతే. అంటే దేవుడికి ఇవ్వాలి, దేవుడికి ఇస్తే పరలోకం ఇస్తాడు అన్న ఆ మంచి నమ్మకంలో నుండి అన్నయ్య సప్రాలను ఎలా లాగిందంటే, ఎంత డబ్బులు మీరు దేవుడికి ఇచ్చేస్తే మీరు ఎలా బతుకుతారు, మీ పిల్లలు ఏమైపోతారు అంటే, దేవుడి కోసం ఇవ్వాలి, దేవుడి కోసం చెయ్యాలి అన్నప్పుడు ఆడు వచ్చేస్తాడు. ఎవరు? ఎందుకంటే దేవుడికి ఇచ్చినా దేవుడికి చేసినా మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకం వెళ్ళిపోతాడు. అపవాదిగా టార్గెట్ ఏంటి చెప్పండి? మన చుట్టూ దేనికి తిరుగుతాడు? నిన్ను పరలోకం వెళ్ళనివ్వకుండా ఎక్కడ తీసుకెళ్ళాలి? పాతాళానికి. పాతాళం తీసుకెళ్ళాలంటే నువ్వు దేవుడి కోసం బతకూడదు. నువ్వు దేవుడి కోసం బతకూడదంటే దేవుడి కోసం నిన్ను బ్రతికేటట్టుగా నిన్ను ప్రేరేపించేది ఏంటి? ఇప్పుడు వాక్యం. ఆ వాక్యము నీ హృదయంలో లేకుండా వాడు ఏం చేస్తాడు? బాబా, ఏం లాజిక్ చూసారా? ఎలాగొని చూసారా? మ్యాటర్ అంతా క్లియర్గా. వాక్యము చాలా పవిత్రమైందండి. వాక్యము చాలా విలువైంది. మీకు తెలియదు కాదు కదా. కీర్తనల గ్రంథం చదువుతున్నప్పుడు బంగారం కంటే విలువైనది, వెండి కంటే విలువైనది, ముత్యముల కంటే విలువైనది, కోరదగినది వెండి కంటే, బంగారం కంటే, ముత్యాల కంటే, అన్నిటికంటే గొప్పది ఏదన్నాడు? వాక్యం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. విలువైనవన్నీ పట్టుకెళ్ళి బీరువాలో పెట్టుకున్నట్టుగా ఎంత విలువైన వాక్యాన్ని పెట్టుకోవడానికి దేవుడు హృదయాన్ని నిర్మిస్తే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, హృదయానికి మనిషి ఎప్పుడైతే తాళం వేయలేదో, హృదయం నిండా అపవాది ఏమి నింపిందో తెలుసా? ఏమండి, నాకు చాలా సంవత్సరాల క్రితం ఒక పాట వచ్చింది, సినిమా పాట. నాకు సరిగా రాదు కానీ ఈ పదాలు ఆ పాటలో ఉంటాయి. ఏమని ఉంటుంది అంటే, నా హృదయం నిండా నువ్వే ఉన్నావు, నా హృదయం నీ చుట్టూ తిరుగుతున్నది, ఏదో పాట అండి. అది మీకు గుర్తొచ్చిందా? హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూ తిరుగుతుంది అది. అద్దండి. ఇప్పుడు అర్థమైందా? దేవుడు వాక్యం పెట్టుకోవడానికి దేవుడు హృదయాన్ని కడితే, ఈ హృదయాన్నట్ట దేని చుట్టూ తిప్పుతున్నట్టు అయ్యగారు అమ్మాయి చుట్టూ తిప్పాడంటే, ఇప్పుడు హృదయంలో అపవాదిగాడు ఎవరు నింపాడు? అమ్మాయిని నింపాడా? ఒకడికి డబ్బుని నింపాడా? ఒకడికి వ్యభిచారాన్ని నింపాడా? ఒకడికండి ఇంట్లో భార్య ఉంటుంది, పక్కోడి భార్యలే నచ్చుతూ ఉంటారు వీడికి, అట్లా భార్యలు నింపాడా? చూసారా? మీకు అర్థమైంది ఇప్పుడు. దేవుడేమో వాక్యం పెట్టుకోంటారంటే అమ్మాయిని పెట్టుకుంటాడట. నేను ఆవిడ లేకపోతే బతకలేనండి, కళ్ళు మూసినా ఆవిడేనండి, కళ్ళు తెరిచినా ఆవిడేనండి. నేను అంటాను, చచ్చిపోతే నువ్వు అక్కడేనండి. ఎక్కడ? నరకంలో. ఎందుకంటే ఆ అవయవం అమ్మాయిని పెట్టుకోవడానికి కాదురా బాబు. ఏం పెట్టుకోవడానికి? పోనీ మీకు ఇదిలాగా అర్థం అవ్వలేదు. ఇంకో ఉదాహరణ చెప్తాను నేను. ఎవడైనా చీపురి చాట పట్టుకెళ్ళి బీరోలో పెట్టుకున్నాడు అనుకోండి, ఏమంటారండి? మంచోడు అంటారా? మరి వెదవేటరా చీపురు చాట బీరోలో పెట్టుకున్నావు, అంతే కదండి. మైండ్ ఏమైనా పోయిందా? భార్య అండి లోపల వేసుకుంటారండి భార్యని పట్టుకెళ్ళి. అదేంటండి బాబు దారుణం. డబ్బులు లోపల వేసుకుంటారండి. డబ్బు అవసరానికి అండి. డబ్బే జీవితమా? చిచ్చిచ్చిచే. అంటే దేవుడి వాక్యం పెట్టుకోవడానికి దేవుడు నిర్మించిన హృదయములో తెలివిగా అపవాది ఎవరు నింపిందంటే, భార్యను పెట్టుకోరా, భర్తను పెట్టుకోరా, పిల్లల్ని పెట్టుకోరా, ఉద్యోగం పెట్టుకోరా, చదువు పెట్టుకోరా, నీకు ఇష్టమైనవన్నీ అందులో పెట్టుకోరా, అసలు పెట్టుకోవాల్సిన దాన్ని మాత్రం బయటకు తోసేరా. ఏటది పెట్టుకోవాల్సింది? మీకు అర్థమైంది ఇప్పుడు? మీకు అర్థమైందా లేదా? ఇంకోటి అడుగుతాను. నిన్న విన్న ప్రసంగం గుర్తులేదు కానీ మీకు, మీ చిన్నప్పుడు 5వ తరగతిలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవడంటే చెప్తారా చెప్పరా? ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్? 5వ తరగతిలో చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్ మనసులో ఉన్నాడా? నిన్న ఆదివారం చెప్పిన ప్రసంగం లేదా? ఇదేంటంటే దారుణం. నాకేం అర్థం అవ్వలేదండి చాలా రోజులు. నాకు అర్థం అవ్వలేదు. అప్పుడు నాకు ఒకటి అర్థమైపోయింది. అమ్మ బాబు, ఇంతకాలం పచ్చి పాపం చేసేసాం మనం. ఏంటి? హృదయంలో మనుషుల్ని పెట్టుకోవటం, జ్ఞాపకాలు పెట్టుకోవటం, గుర్తులు పెట్టుకోవటం. కొంతమంది అయితే మహానుభావులు ఉంటారు, వాళ్ళ పగలు ద్వేషాలు పెట్టుకుంటారు. ఇక్కడ
పలానోడండి నా చిన్నప్పుడు నాకు కనుక దొబ్బేశారండి, ఆడంటే నాకు జీవితకాలం పడదండి. ఊరు అది ఎందుకు ఎట్టుకున్నారా బాబు అక్కడ? మన ఈ మధ్యకాలంలో ఒక వార్త తెలుసా? గెట్ టుగెదర్ పార్టీ చేసుకుందామని పార్టీ చేసుకోవడానికి వచ్చారండి. పార్టీ చేసుకున్న వాళ్ళు చిన్నోళ్ళు కాదు, ఇల్లు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ముసలోళ్ళు. చిన్నప్పుడు 10th క్లాస్ మేట్స్ ఉంటారు కదండి, 10th క్లాస్ బ్యాచ్ ఉంటుంది కదా, ఒరే మనం అందరం చెప్పుకుందామని పార్టీ పెట్టుకున్నారండి 10th క్లాస్లో చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ. ఇప్పుడు వాళ్ళ వయసు ఎంత? 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చేసిన వాళ్ళు 10th క్లాసులో సంబంధించిన ఫ్రెండ్స్ అందరూ కలిపి పార్టీ పెట్టుకున్నారు. పార్టీ గెట్ టుగెదర్. పార్టీ అంటే ఎలాగుంటుంది? మందు ఉంటుంది కదా, ముందు మంది వేసారండి. మంది వేసేసిన తర్వాత అందులో ఒకడికి 10th క్లాసులో వీడు క్లాసులో ఉన్నప్పుడు పక్కోడు కొట్టాడట. ఆడు పార్టీకి వచ్చాడండి, ఆడిని కొట్టేసాడు. ఒరే ఎందుకురా కొట్టేసావంటే, నన్ను 10th క్లాసులో నువ్వు కొట్టావురా అంటున్నాడు. అంటే 10th క్లాసులో కొట్టింది మనసులో పెట్టుకున్నాడా? నిన్న చెప్పిన దేవుడి మాటలు ఉంటాయా మనసులో? నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, బాబో ఇంతకాలం మనం చాలా పాపం చేసేసాం, హృదయములో వాక్యము తప్ప ఇంకేమీ పెట్టుకోకూడదు. మీకు విషయం తెలుసండి, నేను పర్టికులర్గా చాలా విషయాలు మర్చిపోతాను. నాకు గుర్తుండవండి ఏమి. నేను చాలా రోజులు అనుకున్నాను, దేవా ఏంటిది నేను అన్నీ మర్చిపోతున్నాను, కొంతమంది మనుషుల పేర్లు మర్చిపోతాను, వాళ్ళు ఏదో చేశానంటారు అవి మర్చిపోతాను, నేను ఇలాగైపోతున్నాను ఏంటి దేవా అని నేను ఫీల్ అయిపోయాను చాలా రోజులు. నాకు ఏమైనా మతిమరుపు వచ్చిందా ఏంటనుకుంటే, నాకు నెమ్మదిగా తర్వాత అర్థమైంది ఏంటంటే, రోజు బైబిల్ చదువుకుని రోజు ప్రసంగాలు చెప్తుంటే వాక్యం గుర్తుంటుంది తప్ప ఇంకేం గుర్తుండట్లేదు. అప్పుడు నాకు అనిపించింది ఇదే కరెక్ట్. ఏది కరెక్ట్? ఏది నింపుకోవడానికి దేవుడు హృదయాన్ని పెట్టాడో అది నిండుకుంది కదా, మిగతా గుర్తు లేకపోతే ఏముంది? మహా అయితే మనుషులు బాధపడతారు, అంతేనా? బర్త్డే డేట్లు గుర్తుపెట్టుకోలేదు అనుకోండి, ఎవడదన్నా ఆడేమంటాడు, నా బర్త్డే గుర్తుపెట్టుకుని నాకు విషయం చెప్పలేదు, నీ సంగతి చూస్తాను అంటాడు. ఆడేం చూసినా పర్వాలేదు, ఆయన చూస్తే మన సంగతి మీరు చెప్పండి. ఆయన చూస్తే మన సంగతి. అంటే హృదయము లోక సంబంధమైనవి పెట్టుకోవడానికి కాదు. ఏం పెట్టుకోవడానికి? మీకు అర్థమైంది ఇప్పుడు? నాకు చాలా గుర్తుండవండి, నేను చాలా నా లోపం అనుకున్నాను. కాదు, రోజు ప్రసంగాలు వేస్తూ ఉంటే ఇంకేం గుర్తుంటాయి? అది వస్తుంది, అవన్నీ బయటికి పోయినాయి. ఇప్పుడు మీరు వాక్యాన్ని రోజు వెయ్యండి, రోజు ప్రసంగాలు వినండి, రోజు బైబిల్ చదవండి, మీకు ఎప్పుడు ఎవరు గుర్తుంటారు? దేవుడు గుర్తుంటాడు, పరలోకం గుర్తుంటుంది, పాతాళం గుర్తుంటుంది, తప్పు చేయకూడదని గుర్తుంటుంది, పాపం చేయకూడదని గుర్తుంటుంది. ఇప్పుడు చెప్తాను. మరి మేము ఎత్తబడిన వాక్యము మా హృదయములో ఉండాలి అంటే మేము ఏం చేయాలి? అసలు హృదయంలో ఏం ఉండాలని చెప్పాడు తెలుసండి దేవుడు? ముందు ఏం ఉండాలని కోరుకుంటున్నాడో ఒక వచనం చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక తీయండి. కొలస్సీలకు రాసిన పత్రిక తీయండి, 3వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుకొనుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి ఎక్కడుండాలట గానాలు? మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హృదయంలో ఏమి నివసించాలట? క్రీస్తు వాక్యము మీ హృదయములలో నివసింపనీయుడి. హృదయములో పాటలు ఉండాలట, దేవుడి పాటలు ఉండాలట, హృదయములో దేవుడి పద్యాలు ఉండాలట, హృదయములో దేవుడి వాక్యం ఉండాలట. అవే మన హృదయములో నివసించాలట. నివసించటం అంటే పర్మనెంట్గా తెస్తేసుకుని కూర్చోవాలి. ఏంటవి? దేవుని పద్యాలట, దేవుని పాటలట, దేవుని వాక్యమట. ఎంతమంది హృదయాల్లో ఉన్నాయండి ఇవి? నేను చూడకుండా పాట పాడేస్తానని వాళ్ళు చేయొద్దండి. నేను చూడకుండా చివరి వారం చెప్పిన ప్రసంగం అంతా చెప్పేస్తానన్న వాళ్ళు చెప్పండి. ఉండట్లేదండి ఇవి. ఉంటున్నాయా?
దేవుడు ఏవి హృదయంలో ఉండాలనుకున్నాడు అవి ఉన్నాయా? లేవండి, లేవండి. చాలామంది అంటారు, ఏమండి మేము బాగానే సంపాదిస్తున్నాం కానీ డబ్బులు ఉండట్లేదని అంటారు. ఏటట? బాగానే సంపాదిస్తున్నారట కానీ ఏముంటలేదట? డబ్బులు ఉండలేదు. ఎందుకు ఉండలేదు? మీరు అలాగ అంటున్న వాళ్ళని పరిశీలించండి. మీరు బాగా సంపాదిస్తాం కానీ డబ్బులు ఉండలేదంటే వీడు రాత్రి అయ్యేసరికి ఫుల్ బాటిల్ తాగుతాడు. ఇంకెక్కడ ఉంటాయి డబ్బులు? ఆవిడేమో మార్కెట్లోకి ఏ 10,000 చీర వస్తే ఆ 10,000 చీర కావాలంటది ఆవిడ. ఇక అలాంటి వాళ్ళు కుటుంబంలో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారంటే, ఈడు నేను కారు మీద తప్ప బండి మీద తప్ప కాలేజీకి వెళ్ళాలంటాడు ఈడు. ఇప్పుడు ఆ కుటుంబంలో డబ్బులు ఉంటాయా? అంటే సంపాదించిన దాన్ని పొదుపు చేసుకోవడం కూడా తెలియాలా? తెలియాలి. ఇప్పుడు నువ్వు సంపాదించుకుంటున్న వాక్యాన్ని నీలో నిలబడుకునేటట్టుగా పోకుండా ఉండేటట్టుగా ఎవరు చేయాలి? అది ఎవరి చేతిలో ఉంటుంది చెప్పండి? మీ చేతిలోనే ఉంటుంది. ఖర్చులు పొదుపు చేసుకుంటే డబ్బులు ఉంటాయో ఉండవా చెప్పండి? ఉంటాయి. వాక్యాన్ని లోపల హృదయంలో పెట్టుకున్న తర్వాత అదుపు చేసుకుంటే మనసును వాక్యం లోపల ఉంటుందా ఉండదా? ఉంటుంది. లోకం మీదకి ఎప్పుడైతే ఆశలు వెళతాయో, లోక సంబంధమైన ఆశలు హృదయంలోనికి ఎప్పుడైతే వస్తాయో, లోక సంబంధమైన పాపం మన హృదయంలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన హృదయంలో వాక్యము ఉండదండి, పోయిద్దండి, పోయితుంది. సాతాను గాడు ఎత్తుకుపోవడానికి ఆడు రోజు ఆడేం రాడు. ఆడు వలేసి వదిలేసాడు ఆడు గ్యాంగ్ని, లోకాశలు అనే వల. ఆ వల ఎప్పుడైతే మన హృదయంలోకి వెళ్ళిపోయిందో వాక్యం అనేది బయటికి వచ్చేస్తుంది. కనుక వెంటన్న వాక్యం ఎందుకు నిలబడటం లేదు అంటే అసలు కారణం ఇదండి. ఇప్పుడు చెప్తాను అసలు విషయం. నిలబడాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు హృదయంలో దేవుడు వాక్యం ఎత్తుతున్నాడు కదా, అది పోకూడదు. నాలో ఎప్పుడు హృదయంలో వాక్యమే ఉండాలి అంటే నేనేం చేయాలి? తాళాలు ఏంటంటే, ఇప్పుడు మీకు తాళాలు చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. ఎంతకాలం హృదయానికి తాళాలు తెలియదు కదా మీకు. తాళం అంటే హృదయంలో నుంచి వాక్యము బయటికి వెళ్లకుండా కాపాడుకోవటమే తాళం. ఎలా కాపాడుకోవాలి? ఆదివారం ఒక్కరోజు ప్రసంగం వినండి. సోమవారం నుంచి శనివారం వరకు మనం ఎక్కడ ఉంటాం చెప్పండి? ఎక్కడ ఉంటాం? లోకంలో ఉంటాం. లోకంలో మనుషులు మాట్లాడే మాటలు వింటాం. లోకంలో మనుషులు చేసే పాపాలు చూస్తాం. వాళ్ళు ఏం చేసుకుంటున్నారో వింటాం. అంటే మన సహవాసం ఆదివారం రోజు గంట సేపు గుడిలో దేవుడితో, సోమవారం నుంచి శనివారం వరకు 24 గంటలు మన సహవాసం ఎక్కడ? లోకంలో. అప్పుడు దేవుడు ఉంటాడా హృదయంలో? లోకం ఉంటుందా? మీరు చెప్పండి. లోకమే ఉంటుంది. మరి దేవుడు ఉండాలి అంటే, దేవుడి వాక్యం ఉండాలి అంటే ఒక మంచి తాళం చెప్తాను మీకు, కీ చెప్తాను. తాళం ఇదే. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు వాక్యము వినిన వారితో విశ్వాసము గలవారై, అంటే వాక్యము విన్నవాడితో కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం అయిపోయింది. అంటే వాళ్ళలో నుండి విన్న వాక్యం వెళ్ళిపోయిందట. ఎందుకు వెళ్ళిపోయింది? వాక్యము విన్నవాడితో సహవాసము చేయలేదు కనుక విన్న వాక్యం వాళ్ళలో నుంచి ఏం చేస్తుందట? ఎత్తుకెళ్ళిపోయిందంట. ఇప్పుడు వాక్యం నిలబడాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి? దేవుడిని నమ్మనోళ్ళకి, పాపం చేస్తున్న వాళ్ళ దగ్గరికి అక్క బాగున్నావా అని వెళ్ళావనుకోండి, అంతే, రాత్రి అన్న ప్రసంగం అంతా ఆవిడ లేపేద్ది. సంఘంలో ఉన్న అక్క ఉంటుంది, సంఘంలో ఉన్న చెల్లి ఉంటుంది, సంఘంలో సేవకుడు ఉంటాడు, సంఘంలో సహోదరులు ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తున్న టైంకే వాళ్ళు టీవీలో దేవుడు ప్రసంగం వింటూ ఉంటారు.
వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళతో మాట్లాడామనుకోండి, వాళ్ళు మీరు కలిసి దేవుడి ప్రసంగం వింటారు, వాళ్ళు మీరు కలిసి దేవుడి గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళు మీరు కలిసి సంఘంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి కదా, సంఘంలో ఏదైనా వస్తువు కొందామా, సంఘానికి ఏమైనా స్థలం కొందామా, సంఘ చర్చ నిర్మాణం గురించి ఏమైనా ఆలోచిద్దామా. ఎందుకంటే దేవుడిని నమ్ముకున్నవాడు, దేవుడి కొరకు బ్రతుకుతున్నవాడు 24 గంటలు ఏం ఆలోచిస్తాడు? దేవుడి గురించి ఆలోచిస్తాడు. అలాంటి వాడితో నువ్వు సహవాసం చేస్తే మీకు అర్థమైంది. ఇప్పుడు సూపర్ తాళం ఇచ్చాను మీకు. జేబులు వేసుకుంటే అదృష్టవంతులు, చిల్లు జేబులు వేసుకున్నారు అనుకోండి, ఇంక బయటికి వెళ్ళేసరికి కింద పడిపోద్ది అది. తాళాలు జాగ్రత్త. వాక్యము విన్నవాడితో సహవాసం చేయాలి. ఇది ఎలాగ ఉంటుందో ఉదాహరణ చెప్తాను. మీరు లోకంలో సహవాసం చేస్తే ఏం జరుగుతుందో చెప్తాను. ఒక భక్తిపరురాలు ఉందండి, భార్య చాలా మంచిది, పాపం చాలా భక్తిపరురాలు, ప్రార్థన దేవుడు అనుకుంటూ బతుకుతుంది. భర్త పెద్ద జోదగాడు, పేకాట. ఆడి పనికి వెళ్ళడం, తెల్లారు లేస్తే ఎక్కడికి వెళ్తాడు? పేకాట. ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేశాడు, డబ్బులన్నీ పోయినాయి, మెడ మీద ఆవిడ బంగారం కూడా అమ్మేశాడు. ఇక ఆవిడ పాపం భక్తిపరురాలు, ఎప్పటికైనా ప్రభు మార్చిపోతాడా అని ప్రార్థన చేసుకుంటుంది. మొత్తం మీద కొద్ది రోజులకండి మనవడికి ఏదో చిన్న దెబ్బ తగిలింది, బయట లోకంలో అవమానం జరిగింది. ఇంకా మొత్తం మీద దేవుడి దగ్గరికి రావయ్యా, దేవుడు నేను బాగు చేస్తాడని చెప్పిన భార్య మాటలు గుర్తొచ్చి జీవితం అంతా నాశనం అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి మనవాళ్ళు ఏమొచ్చింది అంటే మారు మనసు వచ్చింది. అప్పుడు భార్యతో అన్నాడట, నడమ్మ నేను కూడా గుడికి వచ్చేస్తాను అన్నాడట. అప్పుడు ప్యాకెట్ రైడ్ ఎక్కడికి వచ్చాడు? గుడికి వచ్చాడు. జాగ్రత్తగా వినాలి. గుళ్ళో వాక్యం వింటున్నాడు. వాక్యం విన్న తర్వాత దేవుడు అర్థమయ్యాడు, బ్రతుకు అర్థమైంది. కొద్ది రోజులకి నెమ్మదిగా పాస్టర్ గారు అన్నారట, అయ్యా మీరు రావటమే కాదు అనేక మందిని దేవుడి దగ్గరికి మీరు తీసుకుని రావాలి అన్నాడు. ఓ రోజు పాస్టర్ గారి ప్రసంగంలో అది ఇటు చెవిలో పడింది. అనేక మందిని దేవుడి సన్నిధికి ఏం చేయాలి? తీసుకొని రావాలి అన్నప్పుడు రాత్రి విషయం వెళ్ళి భార్యతో చెప్పాడట, అమ్మా పాస్టర్ గారు మరి అనేక మందిని సంఘానికి తీసుకురావాలన్నాడు కదా, నేను మారిపోయాను కదా, మరి నా ఫ్రెండ్స్ అందరూ కొబ్బరి తోటలో ఉండిపోయారు. ఎవరు ఫ్రెండ్స్? ఎవరు కొబ్బరి తోటలో ఎవరు ఉంటారు? ప్యాకాట్ రైళ్ళు. మరి నేను వాళ్ళని మార్చాలి కదమ్మా, వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నానని భార్యతో చెప్పాడట. ఆవిడన్నదట, చిచ్చిచ్చి అలాంటి తప్పు మీరు చేయకండి, మీరు ప్రభులోకి ఇప్పుడిప్పుడే వచ్చారు, పచ్చిగా ఉన్నారు, అంతటి భయంకరమైన పాపంలో ఉన్న వాళ్ళని మార్చుకోవడం అంటే చిన్న విషయం కాదు, మిమ్మల్ని మార్చుకోవడానికి నాకు 20 ఏళ్ళు పట్టింది అన్నదట. 20 ఏళ్ళు మీకోసం పాకులాడితే 20 ఏళ్ళు నేను మీకోసం దేవుడి గురించి చెప్తే ఇప్పుడు మీరు మారారు, మీరు వచ్చిన నెల కూడా కావలేదు, అప్పుడే కొబ్బరి తోటలోకి వెళ్తానంటున్నారు. వద్దండి అది మంచిది కాదండి అంటే ఇటు అన్నాడంటే, నీకేం తెలియదు, నేను అంత బలహీనుడు అనుకున్నావా అన్నాడట. నీకులా బలహీనరాలు అనుకున్నావా? నేను వాళ్ళందరినీ ఎలా లాక్కొస్తానో చూడు అన్నాడట. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అయ్యారు? కొబ్బరి తోటలోకి వెళ్తున్నారు. జాగ్రత్తగా ఎవరంటే వెళ్ళాడు కొబ్బరి తోటలోకి, మొత్తం రౌండ్ వేసుకుని అక్కడ జరుగుతుంది షో ప్యాకట. ఈడు అలాగే వెళ్ళగానే అలా అందరడే ఎరా అల్లుగడ వచ్చాడు అన్నారట. ఇల్లు అంతే కదండి, అలాగే కదా అంటారు. వీడికి రోషం వచ్చింది, హే నన్ను అల్లుగడ అన్నారేట్రా, నేను మారిపోయాను, నేను మంచోడిని అయిపోయాను, మీరు అందరూ ఎదవాలి అన్నాడట. చాలేరా ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసారు అన్నారట వాళ్ళు. అనగానే ఈ నెమ్మదిగా పక్కన కూర్చున్నాడు వెళ్ళి. ఎవరి పక్కనే? ఆ రౌండ్ టేబుల్ కదండి, ఆ రౌండ్లో ఇటు పక్కన కూర్చున్నాడు. పక్కన కూర్చుని, ఒరే మన యేసుప్రభుని నమ్ముకోవాలరా, మన దేవుడి దగ్గరికి వెళ్ళాలరా, నేను చాలా బాగున్నాను రా అనగానే పక్కోడు ఏంటా ఉండి, సరేరా మాకు టైం వస్తుందిరా, ఎప్పుడో ఆడు ఇలాగ అంటారు కదండి వాళ్ళు, సరేరా మాకు టైం వస్తుందిరా, మేము వస్తాంరా అని ఇలాగ అంటా ఉండి ఇటు దగ్గరికి, ఒరే 7 ఏమంటావా 6 ఏమంటావా అన్నాడట. ఓకేనా? ఇప్పుడు వీడికి ఆల్రెడీ అలవాటు ఉంది కదా, 7 ఎలాగెత్తావరా, పక్కోడికి షో అయిపోతే 6 అన్నాడట. ఓకేనా? ఇప్పుడు ఆడు 6 వేసాడు. 6 వేయగానే పక్కోడికి ఆట అయిపోయింది. ఇప్పుడు ఏమని చెప్పింది ఎవడు? ఈడు వెనక్కి తిరిగి, వెదవరా నువ్వు వచ్చావరా, నువ్వు వచ్చినాక నాకు ఆట పాడైపోయింది, నీకు ఆట రాదు ఏం రాదు, వెదవు నువ్వు అన్నాడట. ఈడు కోపం వచ్చి, నన్ను వెదవంటావు, నువ్వు పక్క జరగరా అని అక్కడ కూర్చున్నాడు. ఎవరు? ఇప్పుడు చెప్పండి, సువార్త చెప్పడానికి వెళ్ళి సువార్త రాయుడు ఏ రాయుడు అయ్యాడు? ప్యాకాట్ రాయుడు అయ్యాడు. మీకు అర్థమైందా? బాగా అర్థమైంది. ఇప్పుడు విన్న వాక్యాన్ని అపవాది ఇలాగే మీలో నుండి ఏం చేస్తుంది? మీకు తెలియకుండా ఎత్తిపోద్ది. ప్యాకాట్ ఆడకూడదని ఆడికి తెలియదేటి, ఆ క్షణంలో ఆడిని ఏం చేసింది? అది ఎత్తుపోయింది.
ఇలా రకరకాల వలలేసి గుడిలో మీరు ఎంత వాక్యం విన్నా లోకంలోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని లోకం ఏం చేస్తుంది? డబ్బాష చూపిస్తుంది, సంఘంలోంచి లాగేస్తుంది, దేవుడి పనులోంచి లాగేస్తుంది. నేను నా కళ్ళ ముందండి నా సేవా జీవితంలో చాలామందిని చూశానండి, పడిపోయారు డబ్బాసులతో కొంతమంది పడిపోయారు, అమ్మాయి వాళ్ళలో కొంతమంది పడిపోయారు, త్రాగుడిలో కొంతమంది పడిపోయారు. ఏమండి రకరకాల ఉచ్చులేసి పడగొట్టిందండి, అది రకరకాల ఉచ్చులేసిందండి. ఏమన్నా నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, ఆ ఉచ్చులో పడిపోతున్నవాడికి ఆ టైంకి వాడు హృదయంలో వాక్యం ఉందా లేదా? ఉంది. ఉన్నదాన్ని ఆ వాలేసి అది ఏం చేసింది? ఎత్తిపోయింది. ఈయనండి మీరు నమ్మరండి, పక్కకి జరగరా అన్నవాడండి అందులో పడిపోయాడండి. పడిపోయి ఇంకా పొద్దున్న 9 గంటలకు వెళ్ళినాడు, రావట్లేదు ఇంటికి. అలా ఆవిడకి డౌటు, ఎందుకంటే కష్టపడి మార్చుకుంది కదా. ఈయన కొబ్బరి తోటకి వెళ్ళాడు రావట్లేదని డౌటు. ఎందుకైనా మంచిదని కరెక్ట్గా ఏమండి మధ్యాహ్నం 2 గంటలు 3 గంటల టైంలో ఎత్తుక్కుంటా వచ్చిందట. వచ్చేసాక అయ్యగారు అలాగే ఇసురుతున్నాడు, ఏటవి కొబ్బరి తోటలోనండి కొబ్బరాకులు ఎండిపోయి కింద పడిపోతాయి. కరెక్ట్గా చూసింది, అక్కడ ఒక కొబ్బరి మట్ట తీసుకుంది, శుభ్రంగా ఈ చెరిపింది ఆకులన్నీ, కొడితేనండి రౌండ్ వేసి ఆడుతున్నాడు, పక్కోడు కూడా ఎగిరిపోయారుగా. కొబ్బరి మట్టించుకుని తుక్కు కింద కొట్టిందండి. సిగ్గులేదురా నీకు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు? వాక్యం చెప్పేస్తావా? సువార్త చెప్పేస్తావా? నేను మళ్ళా చెప్తున్నానండి, మనలో అవతల పాపిలో ఉన్న ఆ పాపిని రక్షించాలి అంటే ముందు మనలో బలం లేకుండా మనం రింగులోకి దిక్కకూడదు. నువ్వు ఆడిని మార్చడం అలా గురించి ఆడు నిన్నేం చేస్తాడు? మార్చేస్తాడు. మీకు ఇంకా అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. రైల్వే పట్టాలు ఉంటాయా? పట్టాలు కింద ఉంటాయి. ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. ఈ పట్టాల కింద పడిపోయినోడు పైకి లాగాలంటే, కింద పడుకున్నవాడు పడిపోయినోడు 20 కేజీలు ఉన్నాడు అనుకోండి, పైన ఉన్నోడు 50 కేజీలు ఉన్నాడు అనుకోండి, ఈ 20 కేజీలోని ఈజీగా పైకి లాగుతాడు. పైన ఉన్నోడు 20 ఉంటే కింద ఉన్నోడు 60 ఉంటే ఇప్పుడు ఈడు పైకి వెళ్తాడా, ఆడు కిందకు వస్తాడా? ఇద్దరు కలిసి ట్రైన్ కింద పోతారు. మీకు అర్థమైందా? 60 కేజీలు ఉంటే 20 కేజీలో లాగు పైకి వస్తాడు. ఒరే నీ ఒంట్లో 20 కేజీలు లేదు, కింద ఉన్న దున్నపోతులో ఉన్న లాక్కొస్తానంటే. చాలామంది చేసే పొరపాటు ఇదే. వీళ్ళు అలాగే లోకంలో కలిసిపోతారండి వెళ్ళి. సో దయచేసి మీరు మీ సహవాసాలు ఎవరితో పెట్టుకుంటారంటే, గుడికి వస్తున్న వాళ్ళతో, దేవుడు పని చేస్తున్న వాళ్ళతోనే పలకరించండి, వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళతోనే మాట్లాడండి, వాళ్ళతోనే సరదాగా చక్కగా ఫోన్లో మాట్లాడుకోండి. భక్తి జీవితం బాగుంటుందండి. నిజంగా మేము ప్రభులో ఉంటాం కదండి. మాకు ప్రభువుని నమ్మను ఎవడు మాకు ఫోన్ చేయడండి. మాకు వచ్చే ఫోన్లన్నీ ఎవరి ఫోన్లు అంటే సేవలో ఉన్న పిల్లలు, దేవుడి పనిలో ఉన్న పిల్లలు. వాడితోనే వాక్యం చెప్పుకుంటాం, వాడితోనే ఎవరైనా అనారోగ్యాలు ఉంటే ప్రార్థన చేసుకుంటాం. మా మాటలు, మా జీవితం అంతా దేవుడి పిల్లల చుట్టూ తిరుగుతుంది. సో మా చుట్టూ కంచిది. అలాంటి కంచి మీకు వద్దా? మరి కావాలి అంటే వాక్యము విన్నవారు వాక్యము వినిన వారితో సహవాసం చేస్తే విన్న వాక్యము నిలబడుతుంది. లేదంటే చుట్టాల రూపంలోనో బంధువుల రూపంలోనో విత్తబడిన వాక్యాన్ని వాడు ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు హృదయం వాక్యం నింపుకోవడానికి అపవాదిగాడు వచ్చి నింపుకున్న వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. నిలబడాలి అంటే మీరు సహోదరులతో సహవాసం చేయండి.